30 ఏండ్లు 35 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు 170 మంది ఉన్నారు. మా ఇంటి ఓనర్లతో కూడా మేము మాట పడాల్సి వస్తుంది. 1 నెల నమ్ముతారు, 2 నెలలు నమ్ముతారు. ప్రతి నెల కూడా ఆలస్యం అవుతూ ఉండడం వల్ల గౌరవంగా బతకడానికి వీలు లేదు. చనిపోతే ఆ రోజు దహన సంస్కారాలకి ఇది గవర్నమెంట్. మరి గతంలో ఎట్లుందంటే మా డీడీఓనే చేతినింటి ఇచ్చి మళ్ళా బిల్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వల్ల అది 6 నెలలకో 3 నెలలకో. అంటే మరి పెన్షనర్లని ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తోంది అనేది అర్థమవుతుంది. బకాయిలను వెంటనే చెల్లించాలి. ఏమాత్రం కూడా మరి ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఐఆర్ కూడా ప్రకటించవలసి ఉండింది. ఐఆర్ కూడా ప్రకటించే సూచనలు కనపడడం లేదు. తర్వాత పెన్షనర్లకు కూడా వైద్య సదుపాయం కూడా సరిగ్గా లేదు. మరి వాటి యొక్క బిల్లులు కూడా చాలా కాలంగా మరి డిఎంహెచ్ ఆఫీసులో కానివ్వండి, వైద్య విధాన పరిషత్తుల్లో కానివ్వండి చాలా చోట్ల పెండింగ్లు పడిపోయినాయి. పెన్షన్లకు సంబంధించినటువంటి వైద్యం కూడా అందడం లేదు హాస్పిటల్లో.